సినీ పరిశ్రమలో ఎవరితోనూ గొడవలు పడరని, అభిమానులు కూడా అభిమానాన్ని హద్దుల్లో ఉంచుకోవాలని సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఘర్షణల్లో మరణించిన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని తిరుపతిలో పరామర్శించిన పవన్ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అభిమానం కొంతవరకే ఉండాలని, హద్దులు దాటితే విపత్కర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ నెల 21న కర్ణాటకలోని కోలార్లో హత్యకు గురైన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని సినీ నటుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి వచ్చిన పవన్ స్థానిక ఎస్టీవీ నగర్లో వినోద్ తల్లిదండ్రులను ఓదార్చారు. వినోద్ ఇంట్లో అరగంట పాటు గడిపిన పవన్ అతడి హత్యకు దారితీసిన పరిస్థితులపై కుటుంబ సభ్యులు, మిత్రుల వద్ద వివరాలు తెలుసుకున్నారు. సినీ పరిశ్రమలో పోటీతత్వం ఉంటుందే తప్ప తామంతా కలిసిమెలిసి ఉంటామని, అభిమానులు మాత్రం గొడవలు పడటం బాధాకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలల్లో అమెరికా వెళ్లాల్సిన కొడుకు మరణించడం ఏ తల్లి జీర్ణించుకోలేదన్నారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడతానని వినోద్ తల్లి వనజాక్షికి పవన్ హామీ ఇచ్చారు. మీరు అభిమానించడం మంచిదే కానీ అభిమానాన్ని మితిమీరిన స్థాయికి మటుకు తీసుకెళ్లి దాన్ని హింసకు దారి తీయకుండా. చిన్నప్పటి నుంచే తమ కుమారుడు పవన్ వీరాభిమానిగా ఉండేవాడని వినోద్ తల్లిదండ్రులు చెప్పారు. పవన్ తమ ఇంటికి వచ్చి పరామర్శించడంతో పవనిజమే ఊపిరిగా బతికిన తమ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరుతుందని వారు వ్యాఖ్యానించారు. ఇలాంటి కడుపుకోత ఇంకెవరికీ రాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ను కోరినట్లు తెలిపారు. వినోద్ కుటుంబంతో తమకు చాలా అనుబంధం ఉందని, అతడి హత్యపై పవన్తో చర్చించామని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ వెల్లడించారు. ఈ కేసుపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని పవన్ చెప్పినట్లు సుగుణమ్మ వివరించారు. నేను న్యాయం చేస్తానమ్మా, మీతో ఎప్పుడూ నేను నీ కొడుకులాగా మీతోనే మిమ్మల్ని ఆదరిస్తానమ్మా. నేను ఎల్లప్పుడూ మీకు ఫోన్ టచ్లో ఉంటానమ్మా. ఈ గుండెకోత ఇది అమ్మానుషమమ్మా, దారుణమమ్మా, ఎవరికి రాకూడదమ్మా. ఇదే మొదలు, ఇదే కొన, ఇంకెప్పుడు ఇలాంటివి జరగకూడదు. ఆయన అదే చెప్పారు. నా బిడ్డకి ఇప్పుడు మనశ్శాంతి వచ్చింది. వాళ్ళకి శిక్ష పడినప్పుడు పూర్తి ఆత్మశాంతి కలుగుతుంది. మా అబ్బాయి వినోద్ రాయల్లో నరాల్లో పవనిజం, పవన్ కళ్యాణ్ అని అనేవాడు సార్. నా ఆరాధ్య దైవం అనేవాడు సార్. కానీ ఈరోజు వాడు లేదు. వాళ్ళ ఆత్మ మా ఇంట్లో ఉన్నట్లుంది సార్. వాళ్ళందరికీ నిందితులకి శిక్ష పడితే కానీ నా కొడుకు ఆత్మశాంతి అవుతుందని నేను చెప్పిన దానికి మీరేమీ ఇది పెట్టుకోవద్దండి. ఐ విల్ టాక్ విత్ హయ్యర్ ఆఫీషియల్తో మాట్లాడి శిక్ష పడేట్లా చేస్తాము. న్యాయం మీకు ఖండితంగా వచ్చేట్లా నేను చూస్తాను. మీ అందుబాటులో ఉంటాను. మీరేమీ ఇది అవుతుంది నన్ను బిడ్డలాగా మీరు అనుకోండి అనేసి మమ్మల్ని ఓదార్చారు. పవన్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వినోద్ కుటుంబాన్ని పరామర్శించాక బయటికొచ్చిన పవన్ వాహనంపైకెక్కి అభిమానులకు అభివాదం చేశారు.